ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో యాకోబు ఆ రాత్రి ఒక బండ తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకున్న తర్వాత ఆ రాత్రి ఆ కలలో ఉదయమే లేవగానే ఆ కల వచ్చిన తర్వాత ఇది దేవుని మందిరమే కానీ వేరే ఒకటి కాదు, ఇది పరలోకపు గవిలి ఇదే అని అనుకొనెను. ప్రభా, ఇది దేవుని మందిరము. అక్కడ మందిరం లేదు, పుల్పిట్ లేదు, బలిపీఠం లేదు. అంతకుముందు ఎప్పుడు కూడా ఎవరు అక్కడ ప్రార్థన కూడా చేయలేదు. కానీ ఆ రాత్రి తనకి కలిగిన దర్శనాన్ని బట్టి తను ఒప్పుకుంటున్నాడు, ఇది దేవుని మందిరమే. దిస్ ఇస్ ద శాంక్చువరీ ఆఫ్ ద లార్డ్. అవును నాయనా, ఇది దేవుని మందిరమే, ఇది పరలోకమునకు గవిలి. దిస్ ఇస్ అ గేట్వే టు హెవెన్. పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడి నుండే మార్గమని తను చెప్పిన మాట ఎంత సత్యం ప్రభా. పరలోకానికి వెళ్ళాలంటే ప్రతి మందిరము కూడా గేట్వేగా ఉండవలసిందే. అందుకే ఈ ఉదయం నాయనా, మనుషుల చేతులతో కట్టినటువంటి మందిరం గురించి నేను ప్రార్థించటం లేదు. ఇదిగో మా హృదయమే నీకు మందిరము, మేమే పరలోకానికి దారి కనుక, గేట్వే కనుక మా జీవితం అనేక మందికి మార్గంగా ఉండి అనేక మంది పరలోకానికి రావటానికి గల మార్గము ఇదిగో ఈయన దగ్గరికి వెళ్తే మనకు దొరుకుతుంది, ఈయన చెప్తే ఉంటుంది, వీరు మాట్లాడితే మనకు మేలు కలుగుతుంది, వీరు ప్రార్థిస్తే మనకి మార్గం తెరవబడుతుంది అని వాళ్ళు నమ్మటానికి వాకింగ్ టెంపుల్స్గా ఎక్కడికి వెళ్ళినా లైక్ అ వాకింగ్ శాంక్చువరీ మేము ఎక్కడికి వెళ్ళినా దేవుని మందిరాలుగా మేము ఉన్నామని మేము గమనించుకుని మా హృదయాలు పరలోకానికి గవులుగా, పరలోకానికి దారిగా, పరలోకానికి గేట్వేగా మేము ఉండాలన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, ఈ ఉదయం మా జీవితాలను పరిశీలించుకొని అలా లేము ప్రభా, మమ్మల్ని క్షమించండి నాయనా. అందుకే నీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయమని, నీ రక్తంలో మమ్మల్ని కడగమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం ప్రభా, నీ పాదాల దగ్గరికి వచ్చి నాయనా యేసుక్రీస్తు ప్రభా, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మీ రక్తం మా మీద చిలకరించబడి ఉన్నది కనుక మమ్మల్ని క్షమించారు, మీకు వందనాలు నాయనా. మమ్మల్ని అంగీకరిస్తున్నారు, మీకు వందనాలు. అంతేకాదు ప్రభా, అయ్యా ఈ ఉదయం నాయనా మేము కడగబడినటువంటి వారంగా, మేము పరలోకానికి వారసులమే కాదు, పరలోకానికి దారిలు, మీ పరలోకానికి మార్గదర్శనం లేకపోతే గేట్వేలు. అందుకే నాయనా పాత నిబంధనలో అవి కంటికి కనిపించే మందిరాలుగా ఉన్నాయి, కానీ నూతన నిబంధనలో యేసు ప్రభుల వారు ఆ దేవాలయంలో ఆ కర్టెన్ నైనా ఆ వెయిల్ని పైనుండి క్రింద వరకు చింపివేయటం వలన ఆయన శరీరం ద్వారా, చెంపబడిన ఆయన శరీరం ద్వారా మాకు మార్గం తెరిచారు పరలోకానికి. చేతులు జోడించి నమస్కరించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు. ఆత్మలుగా నాయన మేము పరలోకానికి చేరగలిగినటువంటి వారంగా మాకు మార్గాలు తీర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయం ప్రభా, మీ రక్తంలో కడగబడినటువంటి నీ బిడ్డలందరం మేము నీ మందిరాలు ప్రభా, మీకు వందనాలు. అందుకే ప్రభా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము ఆఖరి వచనాల్లో రాయబడిన మాట, పరిశుద్ధాత్ముడికి మీరు ఆలయములై ఉన్నారు. ఎస్ లార్డ్, వీఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. మాలోకి రండి, మాలో నివాసం ఉండండి. మీరు అధికమవ్వండి, మేము తగ్గుతాం. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.